శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాద దేవాలయాలైతే మనం చక్కగా దర్శించుకుంటూ ఉన్నాం మన భీమేశ్వర ఛానల్లో. ఎందువల్ల అంటే మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క పాదం చొప్పున చూస్తే ఒక్కో నక్షత్రానికి మొత్తం 27 × 4 108. ఇది భీమఖండంలోనే సాధ్యపడింది ఇటువంటి నక్షత్ర పాదలింగాలు అనేది. ఇంకా ప్రపంచంలో వేరెక్కడా కూడా నాకు తెలుసుండైతే లేదు. ఎందువల్ల అంటే అండి, మనకి భీమఖండంలో మాత్రమే నక్షత్ర పాద దేవాలయాలనే ఉన్నాయి. తమిళనాడు ఆ రాష్ట్రంలో అయితే నక్షత్ర దేవాలయాలు 27 మాత్రమే ఉన్నాయి. ఎక్కడైనా సరే అలాగే ఉన్నాయి తప్ప నక్షత్ర పాద దేవాలయాలు అనేవి ఒక్క భీమఖండంలో మాత్రమే ఉంది. ఇక్కడ కొన్ని వ్యాసుల వారు, అగస్త్యుడు వారు, ఇలాగా అనేకమైనటువంటి ఋషులందరూ కూడా, వశిష్ఠుల వారు, ఇలాగ అనేకమైనటువంటి ఋషులందరూ కూడా మరి స్వామివారిని ఆరాధన చేసి ఈ భీమఖండంలో ఉండేటువంటి గౌతమ మహర్షి కూడా కొన్ని లింగాలకు వచ్చి సందర్శన చేసుకుని అక్కడ అనేకమైనటువంటి తపస్సు కూడా చేయడం జరిగింది. అలాంటి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ భీమఖండంలో మరి చాలా విశేషమైనటువంటి లింగాలుగా ఈ యొక్క 108 కూడా చెప్పబడుతున్నాయి. మరి ఇవి ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితేనే ఆ నక్షత్ర దోషాలని కూడా తొలగిపోతాయి. అటువంటి ఈరోజు చూస్తున్నటువంటి మన నక్షత్ర పాదలింగం ఏమిటి అంటే అండి, విశాఖ నక్షత్రం 1వ పాదం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామివారు. మరి ఈ యొక్క నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశిలోకి వస్తుందండి. విశాఖ నక్షత్ర అధిష్టాన దేవత ఎవరు అంటే ఇంద్రాగ్నిభ్యాం దేవత. ఇంద్రుడు, అగ్ని కూడా దేవతగా ఈ నక్షత్రానికి చెప్పవచ్చు. అంతేకాకుండా తులారాశి, ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ నక్షత్ర దోషాలున్నా జాతకంలో ఏవైనా సరే స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే మనకి ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది స్థల పురాణంలో అన్నింటిలో కూడా. మరి ఇది ఎక్కడ ఉంది అంటే దొళ్ళ గ్రామం అండి. ఈ దొళ్ళ ఎలా వెళ్ళాలి అంటే మనకి మండపేట మీదుగా వెళ్ళొచ్చండి. మండపేట నుంచి కడియం వెళ్ళే దారిలో అయితే మనకి దొళ్ళ అనేటువంటిది తగులుతుంది. మరి అందువల్ల ఇది కొంచెం లోపలికి ఉంటుంది. బస్సు సౌకర్యం అయితే ఈ ఊరికి 1 2 అయితే ఉన్నాయి. అలాగే మరి మనకి సొంత వెహికల్ అయితే చాలా సులువుగా అయితే మనం చేరుకోగలమండి. అటువంటి స్వామివారిని మనకు అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవలసినటువంటి లింగం ఈ యొక్క విశాఖ నక్షత్ర ప్రథమ పాదం లింగం ఇది. అందువల్ల ఒకవేళ అవకాశం లేని వారు మరి మన ఛానల్లో చూసి తప్పక దర్శించండి. ఎందువల్ల అంటే మనం వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగైనా సరే చూసేమో అనేటువంటి ఆనందం మనకి లభిస్తుంది. ఆ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి మీ కొరకు ఇవన్నీ కూడా నేను చూపించడం జరుగుతోంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పంపించండి. హరి ఓం తత్సత్.